ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నాగచంద్రిక అమ్మ. అమ్మతో మనం ప్రేమలో కనిపించే డేంజర్, కొన్ని భయంకరమైన ప్రమాదకరమైనవి కూడా మనకు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. వాటిని ఎలా గుర్తించాలి అనేది అమ్మ దగ్గర తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, నిశ్శబ్దం అనేది, సైలెన్స్ అనే వర్డ్ నిజంగా చెప్పాలి అంటే కొంచెం భయంకరమైంది అని అంటాం. అదే నిశ్శబ్దం ఒక మౌనం, అర్ధాంగి అంగీకారం అంటారు సైలెంట్గా ఉంటే. అంటే నిశ్శబ్దం అనేది అంత భయంకరమైనప్పుడు ఒక ఆడది సైలెంట్గా ఉంది అంటే అది ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్? నిశ్శబ్దంలో అన్నీ ఉంటాయి, భయంకరమనే కాదు, ప్రశాంతత కూడా ఉంటుంది. రైట్. అనిశ్శబ్దంగా ఉన్నప్పుడే మనల్ని మనము ఆలోచించుకొని మనం చేసుకోగలుగుతాము. అనిశ్శబ్దం అనేది ఎప్పుడు రాదు. ఎక్కడో మనసు గాయపడినప్పుడు, వేరే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, మనసుకు బాగా నొప్పి తగిలినప్పుడు, మనం ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడే నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాం. అది అన్ని రకాల ఉండొచ్చు. అది డేంజర్ ఉండొచ్చు, మనల్ని మనము మంచి కూడా జరుగుతుంది దానివల్ల. అంటే గొడవలు కూడా జరగవు, చాలా సైలెంట్ గా మనం ఎంత ఎదుటి వాళ్ళు మనల్ని ఇది చేసినప్పుడు మనం పోటీ పడి వాళ్ళతో పాటు మాట్లాడి ఎందుకు ఇట్ట చేసావు, ఎందుకు అట్లా పోయావు, ఎన్ని గొడవలుగా మనం చేసుకున్న దానికంటే కొద్ది రోజులు మనం మౌనంగా ఉన్నామంటే అవతల వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. వాళ్ళు ఏదో ఆవేశంలోనో లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్లోనో ఉండి ఏదన్నా నిర్లక్ష్యం చేయడమో లేకుంటే ఏదైనా గొడవ పెట్టుకోవడమో ఏమైనా జరిగింటాయి. ఒక్కటి మనము మన సిచ్యువేషన్సే ఆలోచించవద్దు, మన ప్రాబ్లమ్సే ఆలోచించద్దు, ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా. నేను అనేది ఓన్లీ మగాళ్ళ గురించే నేను మాట్లాడతలేదు. ఇద్దరి గురించి. స్నేహాలంటే ఆడవాళ్ళు స్నేహం ఉండొచ్చు, మగాళ్ళతో స్నేహం ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళతో కూడా ఉండొచ్చు, భర్తతో ఉండొచ్చు, ఎవరితో అయినా. కానీ ఒక గొడవ అయినప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఇది ఇట్లా ఒక చేతితో ఎంతసేపు వదిలేదు కదా. ఇవతల వాళ్ళు మౌనం అయిపోయినారంటే అవతల వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉండదు. కొద్దిసేపు ఒక 5 minutes ఎక్కువ మాట్లాడతారేమో, ఇంకా అవతల స్పందన లేకపోతే ఏం మాట్లాడతారు, నిశ్శబ్దం అయిపోతారు వాళ్ళు కూడా. వీళ్ళు నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దం వీళ్ళకి కూడా పాకుతుంది అనమాట. ఏం చేయాలో తెలియకుండా వాళ్ళు నిశ్శబ్దం అయిపోతారు. అట్లాగా ఆ నిశ్శబ్దంలో బాధ కూడా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండిపోయారు మనుషులు అంటే ఎదురు తగిలిన ఒక గాయం వల్ల కావచ్చు, అక్కడ జరిగిన సన్నివేశాలు కావచ్చు, ఎదుటి వాళ్ళు చేసిన మోసానికి కావచ్చు, అసలు దాన్ని అరిగించుకోలేక కూడా ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడితే ఏమవుతుందని ఒక బాధతోనూ, మాట్లాడడానికి ఏమీ లేకపోవడము, ఇవన్నీ వల్లనే మనం నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాము. ఆ నిశ్శబ్దం వల్లనే మళ్ళీ మనం చక్కగా ఆలోచించుకొని మనం బయటికి రాగలుగుతాం. అంతేగాని ఆవేశంలో ఉన్నప్పుడు ఆవేశంగా మనము చేసామనుకో అన్నీ ఇదైపోతాయి. కాలమే దానికి జవాబు చెప్తుంది అంతే. కాబట్టి కొద్ది రోజులు మౌనంగా ఉండడమే. నీకు ఒక పాట కూడా ఉంది, మౌనమే నీ భాష ఓ మూగ మనస అనేసి. మనసు మూగని మూగపోతుంది, అప్పుడు మౌనము అదొక భాషలాగా అయిపోతుంది అన్నమాట. అట్లాంటివి కూడా ఉంటాయి కదా. అలాగా ఒక నిశ్శబ్దాన్ని, కానీ ఒకసారి నిశ్శబ్దం భయంకరమనే అనిపిస్తుంది, చాలా భయంకరం. ఒంటరితనం వచ్చేస్తుంది. ఒంటరితనం వచ్చినప్పుడే నిశ్శబ్దం అయిపోతాం మనం అంతే. ఆ ఒంటరితనాన్ని మనము భరించే శక్తి కూడా మనకు కావాలి కదా. నిజమమ్మ. చాలా కొంతమంది అయితే నిశ్శబ్దానికి వెళ్తే కొంతమంది ఓవర్ అయిపోయి ఎక్కువ మాట్లాడడము, ఎక్కువ దీంట్లో ఉండిపోవడము, 10 మందిలోకి వెళ్ళిపోవడము, గొడవ పడ్డము, ఇట్లాంటివి కూడా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఇబ్బందులు ఎదురొస్తాయి. నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడే చక్కగా మనం ఆలోచించుకుంటాం, ఏం చేయాలా ఏం చేయకూడదు, మన మనసును మనమే కంట్రోల్ చేసుకొని నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. నిజంగానే ఆడదనే కాదు, మగవాళ్ళకు కూడా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్, ఒక్క ఆడవాళ్ళకనే ఏమీ కాదు అని అనుకుంటాం మనము. అన్నప్పుడు కొద్ది రోజులు మౌనంగా ఉంటారు కొంతమంది. ఎందుకు దూరంగా ఉంటే కొన్ని రోజుల తర్వాత సర్దుకుపోతాయి కదా ఎక్కువ అనే ఆలోచనతో కూడా వాళ్ళు ఉండొచ్చు, మనము కూడా ఉండొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి అది ఒక్కటే, ప్రేమలోనే ఇలా నిశ్శబ్దమైపోవాలి, గొడవలు వస్తాయి ఇట్లా అని కాదు. ఇంట్లో కుటుంబ కలహాలు కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఏదైనా సరే అవతల వాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు మనం నిశ్శబ్దమైపోయామంటే అది అవతల పక్క ఉండే అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. అది నిశ్శబ్దం వల్ల లాభమే ఉంది.
మనసు కూడా శాంతి అవుతుంది. మనిషి ఎప్పుడు ప్రశాంతంగా అయిపోతామో, శాంతం అయిపోతే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ ఒక్కొక్కసారి నిశ్శబ్దం ఏమైపోతుంది అంటే ఇద్దరు మనుషుల మధ్య, అది ప్రేమ జంట కానీ పెళ్లి జంట కానీ ఏ జంటల మధ్యన కొందరు భరించి ఇంకా మాట్లాడక నిశ్శబ్దంగా సైలెంట్ అయిపోయినారంటే ఇంకా వాళ్ళు వీళ్ళని వదిలేస్తున్నారు, దూరం పెడుతున్నారు అనేది కొంచెం తెలుసుకోవాలి. తప్పు ఎవరితో తెలిసిన తర్వాత ఒక కొద్ది రోజులు దూరంగా ఉండొచ్చు కానీ ఉండలేరు రాదని నాకు తెలిసి. వాళ్ళ తప్పు వాళ్ళు మళ్ళీ ఆలోచించుకున్నారన్నప్పుడు అవతల వాళ్ళ తప్పు ఏం లేదు, మనమే ఇది అట్లా చేసామనుకున్నప్పుడు వాళ్ళంతకు వాళ్ళే మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఆ ఆశతో మనం బతకాలి అంతే, రాకుండా ఎక్కడికి పోరు. ఎవరైనా సరే స్నేహితులు కానీ ఎవరైనా తెలుసుకుంటారు. కొద్ది రోజులు ఆలోచించుకున్న తర్వాత మనం చేసిన తప్పు వాళ్ళ వల్ల ఏమీ పొరపాటు జరగలేదు, జరిగిన మనం సర్దుకొని పోవాలి. ఈ కొద్ది రోజుల్లో ఆవేశము అన్ని తగ్గిపోతాయి కదా, మనిషికి ఆలోచన కూడా వస్తుంది, పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి, మళ్ళీ కలుస్తాము. ఆ ఆశతోనే మనము ఎదురు చూడాలి. ఆ నిశ్శబ్దంలో ఇది ఆలోచించుకో, ఆశ పెరుగుతుంది మనకి. చక్కగా మనము మన పనులు మనం చేసుకుంటాము. ఎదుటి వాళ్ళతో మళ్ళీ తిరిగి మనం చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు ఏ గొడవలు ఉండవు, మనం కూడా హ్యాపీగా ఉంటాము. ఇది మనం చేసుకోవాల్సిన ఆలోచన. కానీ నిజంగా ఏంటంటే మీరు అన్నట్లు ఆ నిశ్శబ్దం వల్ల జరిగేవి చాలా మంచి జరుగుతాయి. ఒకటి భయంకరమైంది ఏంటంటే మనుషులు దూరం అయిపోతే మాత్రం మళ్ళీ రారు. ఎందుకంటే ఎప్పుడు ఆర్గ్యూ చేసే వాళ్ళది ఒక రకంగా ఉంటుంది, సైలెంట్ ఉన్న వాళ్ళు చాలా భరించి ఇంకేం మాట్లాడరు, అరే వీళ్ళతో ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని వదిలేస్తారు. అప్పుడు వన్స్ మీ లైఫ్ నుంచి ఆ సైలెంట్ గా ఒక మనిషి వెళ్ళిపోయినారు అంటే లైఫ్ లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వరు. ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు అంతే అమ్మ. అది ఒక్కటి గుర్తుపెట్టుకున్నామంటే మనకి బాధ తప్పుతుంది. ఎవరు శాశ్వతం కాదు, మధ్యలో కలుస్తాము, మధ్యలో మనతో పాటు ఉండేవాడు ఎవరు ఉన్నారు? మన శరీరము, మన మనసు, మనం కూడా ఆ రోజు వెళ్ళిపోతే అది కూడా పోతుంది. అంతేగాని మన శరీరమే మనకు శాశ్వతంగా ఆలోచించుకోవాలి. ఎవరు ఒక్కళ్ళే లేరు మన లైఫ్ లో, ఒక్కరే రారు. నేను అనేది ఏంటి, మళ్ళీ ప్రియుడో భర్త అయ్యి అట్లాంటి సంబంధాలు నేను అంటల్లా. మనుషుల సంబంధాలు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కొన్ని సంవత్సరాల తరపున నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ దగ్గర అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నా అనుభవం కూడా ఉంది అందులో. 10-15 సంవత్సరాలు సొంతం మా బంధువులు, మా అమ్మ వాళ్ళ వైపు కావచ్చు, పిన్నలు అంతా, ఆ చెల్లెళ్ళు అంతా అమ్మ చనిపోయినా కొద్ది రోజులు దూరం అయిపోయినారు అందరూ. నేను నిశ్శబ్దంగా అయిపోయాను. నేను అసలు అమ్మ దినం రోజు నిశ్శబ్దం అయిపోయాను అన్నీ. అదే లాస్ట్ అనమాట. ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళే అందరూ వచ్చేసారు దగ్గరికి. నేనేం మాట్లాడలేదు, ఏం లేదు, వాళ్ళు పిలవలేదు. వాళ్ళే ఫోన్లు చేశారు. వాళ్ళు మనల్ని దగ్గరికి తీసినప్పుడు మనం కూడా అది మర్యాద మనం పెట్టుకోవాలి. అరే ఆ రోజు ఇట్లన్నారు, మనం మాట్లాడాల, ఎందుకు పోవాలి అని అనేది ఉండకూడదు. అది అసలు కరెక్ట్. మనం కూడా కలవాలి. వాళ్ళు జరిగిన దాన్ని మర్చిపోయి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఉండాలి కదా. అంతే అలా ఉన్నప్పుడే అంత హ్యాపీగా ఉంటాం. అంతే. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.